ఒక అడవిలో ఓ పులి ఉండేది. అది చాలా బలిష్టంగా ఉండేది, కానీ మతిమరుపుగా కూడా ఉండేది. ఓ రోజు అది బాగా అనారోగ్యంతో బలహీనపడిపోయింది. దాంతో వేటకు వెళ్ళలేకపోయింది. చాలా రోజులుగా ఆహారం లేక బలహీనంగా అయిపోయింది. అప్పుడు దాని మిత్రుడు అయిన నక్క వచ్చింది. పులి నక్కను చూసి ఇలా చెప్పింది: నక్క, నన్ను చూసి నీవు కనికరించాలి. నేను బలహీనంగా ఉన్నాను, వేట చేయలేను. నీవు నాకు ఏదైనా జంతువును పట్టుకొని తీసుకువస్తే నన్ను ఆహారం తినేలా చేస్తే నీకు మంచి జరుగుతుంది. నక్క అంగీకరించింది. అది ఓ మేకను చూసింది. దానితో ఇలా మాట్లాడింది: ఓ మేక, మన అడవిరాజైన పులి చాలా మానసికంగా మారిపోయింది. అది ఇప్పుడు హింస లేకుండా జీవించాలనుకుంటుంది. ఇది ఇప్పుడు ఋషువలే తపస్సు చేస్తుంది. నీవు దాని దర్శనం చేసుకుంటే నీకు మంగళం కలుగుతుంది. మేక నమ్మి పులి దగ్గరికి వచ్చింది. పులి నక్క మాటలు నమ్మినట్టు నటించింది. మేకను చూస్తూనే ఉండిపోయింది. చివరికి పులి ఆకలిని తట్టుకోలేక మేకపై దాడి చేసి దానినే తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే, పొరుగు మాటలు నమ్మి నిర్ణయం తీసుకోవద్దు. ఆలోచించి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలి.